తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. రేపు సిట్ విచారణకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. బంజారాహిల్స్లోని నందినగర్ ఇంట్లో కేసీఆర్ విచారణ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎర్రవల్లి నుంచి ఈరోజు లేదా రేపు ఉదయం నందినగర్కు కేసీఆర్ చేరుకోబోతున్నారు. ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావు ఇతర లీగల్ టీంతో చర్చించిన తర్వాత విచారణకు రావాలంటూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారించడం కుదరదంటూ సిట్ క్లియర్గా చెప్పేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్, సంతోష్ రావులను విచారించారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల్లో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ అలాగే మిగతా లీగల్ టీంతో కేసీఆర్ చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీని తర్వాత ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఈ విషయంలో అనే దాని గురించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అట్ ది సేమ్ టైం గురువారం సిట్ అధికారులకు కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం, విచారణకు రావాలని చెప్పి అడగడం నిన్న. కానీ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణ చేయండి అని అడగడం, అట్ ది సేమ్ టైం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తనకు సమయం కావాలని కూడా అడిగారు. అయితే సమయం ఇవ్వడానికి కుదరదని సిట్ అధికారులు చెప్పారు. అలాగే హైదరాబాద్ రీజన్లో మాత్రమే విచారణ చేస్తామంటూ చెప్పి నందినగర్ హౌస్లో విచారణకు సిద్ధం కావాలంటూ కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఆయన ఇంటి వద్దకు వచ్చి ఆ సమయంలో ఆయన లేకపోవడంతో ఆ ఇంటికి నోటీసులు అంటించి వెళ్ళారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మరొకసారి చర్చించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ముందుగా మున్సిపల్ ఎన్నికలు అయ్యే వరకు సమయం కోరాలని చెప్పి అనుకున్నప్పటికీ, అలాగే ఫామ్ హౌస్లోనే విచారణ చేయాలి అని చెప్పి కోరదామని ప్రయత్నించినప్పటికీ అధికారులు ఖరాఖండిగా కుదరదని చెప్పిన నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కాబోతున్నారు. ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? కేసీఆర్ విచారణ ఇప్పుడు ఈ కేసు విచారణలో ఎంతవరకు స్పీడ్ పెంచబోతోంది? మేజర్గా ఆరోపణలు వచ్చినటువంటి ముఖ్యమైన వాళ్ళందరినీ బీఆర్ఎస్ నాయకులు, కీలక నాయకులు అందరినీ విచారిస్తూ పోతున్నారు. కేసీఆర్ విచారణ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇదే అతిపెద్ద విషయం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, కేసీఆర్ రేపు విచారణకు రాబోతున్నారు అంటూ తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరగబోతోంది. మరి మిగతా నాయకులకి 7 గంటల పాటు విచారించారు కదా. ఉదయం 11 గంటలకు పిలిచారు, సాయంత్రం వరకు విచారించారు. కేసీఆర్ని ఎందుకని 3 గంటల నుంచి విచారణకు రమ్మని చెప్పి అడిగారు? తక్కువ సమయం విచారించబోతున్నారు. వయసు రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇంకేదైనా ఉందా కారణం? అంటే ఎగ్జాక్ట్లీ గతంలో హరీష్ రావు, కేటీఆర్ కి సంబంధించి ఉదయం 11 గంటలకు రమ్మన్నారు. ఈవినింగ్ వరకు విచారణ కొనసాగింది. దాదాపు 7 నుంచి 7:30 గంటల విచారణ కొనసాగింది. తర్వాత మాజీ ఎంపీ, రాజ్యసభ సభ్యులు సంతోష్ రావును కూడా 3 గంటలకు పిలిచారు. ఇప్పుడు కేసీఆర్ ను కూడా 3 గంటలకు పిలుస్తా ఉన్నటువంటి పరిస్థితి. రేపు ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడేమో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం తుది అంకానికి సంబంధించినటువంటిది. రేపు ఆయనకు హాజరు కమ్మన్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు. రేపు విత్డ్రాలకు సంబంధించి చివరి తేదీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎవరెవరైతే పోటీలో ఉంటారో వాళ్ళంతా నామినేషన్లు వేశారు. రేపు చివరి తేదీ నామినేషన్లకు సంబంధించి. సో ఆ రకంగా కూడా ఏదో రకంగా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ విమర్శిస్తా ఉంది. సో మొత్తానికైతే సిట్ రెండోసారి నోటీసులు ఇష్యూ చేసింది. నందినగర్ నివాసంలో ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, వితౌట్ ఫెయిల్ రేపు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు రావాల్సిందిగా కేసీఆర్ కు చాలా స్పష్టంగా నోటీస్ అందులో పేర్కొంది. గతంలో కేసీఆర్ రిప్లై ఇచ్చారు. దాంట్లో నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నాను, అక్కడికే నోటీసులు సర్వే చేయండి, విచారణ కూడా ఇక్కడ చేయండి అన్నారు. దానికి రిప్లై అంత హెవీ ఎక్విప్మెంట్ ఉంటుంది, అంతమందిని అక్కడికి తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు, అక్కడ విచారణకు సాధ్యం కాదు, నందినగర్ నివాసంలో అయితే ఓకే అన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు కంప్లీట్ చేసుకున్నారు పోలీసులు. మొత్తం నందినగర్ నివాసానికి సంబంధించి ఎన్ని దారులు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడి నుంచి ఎగ్జిట్ ఇవ్వాలి, స్థానికంగా ప్రజలకు ఎట్లా ఇబ్బంది కలగొద్దు, అక్కడికి ఒకవేళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు వస్తే వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎన్ని అంచెల భద్రత తీసుకోవాలి అనేటువంటిది. పక్కనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంటుంది నందినగర్ నివాసానికి కూతవేటు దూరంలో, ఆమడ దూరంలోనే, చాలా దగ్గరలో, కొన్ని 100 మీటర్ల దూరంలోనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున గ్యాదరింగ్ ఉండొచ్చు, మాస్ గ్యాదరింగ్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు హైదరాబాద్ లో ఉన్నటువంటి వారంతా అక్కడికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక జిల్లాల నుంచి ఎవరిని రావద్దు అనేటువంటిది పార్టీ ఇప్పటికే అంతర్గతంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, వారందరికి సమాచారం ఇచ్చింది. రేపు మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసనలు చేయాలి, ప్రభుత్వ దిష్టి బొమ్మలు తగలబెట్టాలి, కేసీఆర్ కి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధం లేకుండా కావాలని పొలిటికల్ వెండెట్, దీన్ని రాజకీయ కోణంలో చూస్తూ రాజకీయంగా లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ దీంట్లో పదే బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కావడంతో అనేటువంటిది బీఆర్ఎస్ ఇప్పటికే పిలుపునిచ్చింది. సో రేపు కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలకు
హాజరవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం గాని లేదంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఫామ్ హౌస్ నుంచి ఆయనకు సంబంధించినటువంటి కొంతమంది కీలక నాయకులను వెంటబెట్టుకొని నేరుగా ఆయన ఇక్కడ నందినగర్ నివాసానికి రానున్నట్టుగా తెలుస్తా ఉంది. సిట్ అధికారులు 2వ నోటీస్ లో స్పష్టంగా పేర్కొన్నారు, ఖచ్చితంగా నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరు కావాల్సింది అనేటువంటిది. భారీ ఎక్విప్మెంట్ ఉంటుంది, అక్కడికి తరలించడం వీలు కాదు ఫామ్ హౌస్ కి, ఎర్రవల్లికి, కాబట్టి ఇక్కడే అందుబాటులో ఉండాలి, హాజరు కండి అనేటువంటిది క్లారిటీ ఇచ్చింది సిట్. సో సజ్జనార్ కూడా ఉన్నతాధికారులతో మీటింగ్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సిట్ సంబంధించినటువంటి చీఫ్ సిపి కూడా, కాబట్టి జరుగుతున్న పరిణామాల పైన రేపు ఎవరెవరిని అదుపులోకి తీసుకోవాలి, ఎక్కడ అవాంఛ సంఘటన జరగకుండా చూడాలి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఎట్లాంటి భద్రత ఉండాలి, రేపు నందినగర్ నివాసం వద్ద ఎట్లాంటి సిచ్యువేషన్ నందినగర్ కొంచెం ఇరుకైనటువంటి ఏరియా కదా మధు, ఆ రోడ్స్ కానీ లోపల గల్లీలన్నీ కూడా కొంత ఇరుగ్గా ఉంటాయి. ఈ నేపథ్యంలో మరి మొన్న కేటీఆర్ హరీష్ రావు విచారణకు వెళ్ళినప్పుడు చూసాం, భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీ అయ్యారు, సిట్ కార్యాలయం దగ్గర కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం కదా. ఇక కేసీఆర్ విచారణ అంటే అది ఇంకా పెద్ద విషయం, ఖచ్చితంగా ఒక సంచలనం. ఈ నేపథ్యంలో ముఖ్యమైన నాయకులు కానీ కార్యకర్తలు కానీ భారీగా చేరుకునే అవకాశం ఉంటుంది. మరి ప్రాంతం ఏమో చాలా ఇరుగ్గా ఉంటుంది, అధికారులు ఏం చేయబోతున్నారు, ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పటికే పార్టీ కార్యాలయం దగ్గర ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దగ్గర కొన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నారు రేపటి కోసం. దాదాపు రేపు 3,000 మంది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర గ్యాదరింగ్ ఉంటుంది. హైదరాబాద్ సంబంధించి ఖైరతాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్, అంబర్పేట్ ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, తర్వాత పటాన్ చెరువు ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ పార్టీ భవన్ కు చేరుకోవడానికి ఇంటర్నల్ గా మెసేజ్ వెళ్ళిపోయినట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు కూడా దీనిపైన లుకింగ్ చేస్తా ఉన్నారు, ఏం జరుగుతుంది అనేటువంటిది. రేపు దాదాపు ఉదయం 8 గంటల కల్లా 3,000 మంది కార్యకర్తలు నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి రీచ్ కానున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం మధుసూదనాచారి బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించి ప్రతిపక్ష నాయకులు ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రాజ్యాంగ పద్ధతిలో చట్టాన్ని గౌరవించే విధంగా కేసీఆర్ విచారణను ఎదుర్కొంటారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే అఫీషియల్ గా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆయన కేటీఆర్, హరీష్ రావు, లీగల్ ఎక్స్పర్ట్ తో కేసీఆర్ భేటీ అవుతా ఉన్నారు ఉదయం నుంచి. దీనిపైన పరిణామాల పైన ఆలోచిస్తా ఉన్నారు. ఒకవేళ కోర్టుకు వెళ్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక కోణంలో, తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే విచారణ చేయండి అని అడిగితే ఎట్లా ఉంటుంది, లేదంటే నందినగర్ నివాసానికి వెళ్ళి విచారణకు హాజరవుతే ఎట్లా ఉంటుంది, ఇది కాకుండా డైరెక్ట్ గా జూబ్లీస్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది. సో వీటన్నిటిపైన సమాలోచనలు చేస్తా ఉన్నారు 4 ఆప్షన్లో. సో దీంట్లో ఎక్కువ మొగ్గు నందినగర్ నివాసంలోనే విచారణకు హాజరవుతే బెస్ట్, రేపే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయాలి. కేసీఆర్ టీమ్ లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుతా ఉన్నారు. సో దాదాపు సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే రేపు కేసీఆర్ 3 గంటలకు హాజరవడానికి దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కోర్టుకు వెళ్ళొద్దు, డిలే అడగొద్దు, డేట్ అడగొద్దు అనేటువంటి ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో రేపు ఆయన డైరెక్ట్ గా నందినగర్ నివాసానికి ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ చేరుకునేటువంటి అవకాశం ఉంది. పోలీసులు ఇప్పటికే భద్రతా ఏర్పాట్లపైన దృష్టి పెట్టారు. కేసీఆర్ తో పాటు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ మూవ్మెంట్ ఏంటి, ఏం జరుగుతుంది అనేటువంటి ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో లీగల్ ఎక్స్పర్ట్స్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత రాజ్యసభ సభ్యులు, అందుబాటులో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ తోటే ఉన్నారు. జరుగుతున్న పరిణామాలపైన చర్చిస్తున్నారు. ఏం జరుగుతుంది, బయట ఏం చర్చ జరుగుతుంది, కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన తర్వాత సమాజంలో ఏం చర్చ జరుగుతుంది పొలిటికల్ గా క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో అనేటువంటి వివరాలు ఆరా తీస్తూనే కేసీఆర్ హాజరవుతే ఎట్లాంటి మెసేజ్ పోతుంది, ఒకవేళ డిలే టైం అడిగితే ఎట్లాంటి మెసేజ్ పోతుంది, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది, మున్సిపల్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, రేపు విత్డ్రాలు ఉన్నాయి, ఆ ప్రభావం ఎంత పడుతుంది బీఆర్ఎస్ పార్టీ పైన మొత్తం కేంద్రీకృతమై కేసీఆర్ గురించి తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరిగితే, సో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పడేటువంటి నెగిటివిటీస్ ఏంటి, మైనస్ ఏంటి, దెబ్బ పడుతుందా క్షేత్రస్థాయిలో, వారిని బెదిరించే కార్యక్రమం ఉంటుందా విత్డ్రాల్ కోసం కానీ, ఇట్లా కొన్ని చర్చ చేస్తున్నాడు. ఎక్కడికక్కడ మానిటరింగ్ చేయాలి, జిల్లాల నుంచి ఎవరు రావద్దు, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ఉదయమే నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పారు. సో రేపు కేసీఆర్ మధ్యాహ్నం దాదాపు 3 గంటలకు హాజరు కానున్నట్టుగా తెలుస్తా ఉంది. సిట్ నోటీసులు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఎర్రవల్లి ఈ కేసులో ఇప్పటికే చాలా మంది అధికారులను విచారించారు. ఇక బీఆర్ఎస్ ముఖ్యమైన నాయకులందరినీ వరుసగా విచారించుకుంటూ వస్తున్నారు. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ కానీ, ఇప్పుడు కేసీఆర్. ఇక కేసీఆర్ తర్వాత ఇంకెవరైనా ఉన్నారా విచారించడానికి? ఈ కేసులో ఏం జరగబోతుంది? కేసీఆర్ విచారణ అనేది ఒక పెద్ద అంశం అయితే
కేసీఆర్ విచారణ తర్వాత ఏం జరగబోతుంది? కేసులో క్లారిటీ రాబోతుందా, లేకపోతే ఇంకా ఎవరైనా విచారించే అవకాశం ఉందా? అంటే ఎలాంటి చర్చ నడుస్తుంది? అతి త్వరలో ఈ కేసుకు సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అసలు? అంటే బీఆర్ఎస్ చెప్తా ఉందంటే దేశంలోనే మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్, తర్వాత సిట్ నోటీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. మొదటిసారి దేశంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి వ్యక్తికి నోటీసులు ఇచ్చి పిలవడం ఫస్ట్ టైం అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంది. కావాలనే పొలిటికల్ వెండెట్టా ఉంది, దీంట్లో రాజకీయ కోణం ఉంది, బదనాం చేసేటువంటి కార్యక్రమం అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంటే, లేదు కేసీఆర్ని విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనేటువంటిది. కానీ బీఆర్ఎస్ ఏం చెప్తా ఉన్నారంటే, గతంలో రేవంత్ రెడ్డిని జైలుకు పంపారు కాబట్టి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇది రాజకీయ కక్ష, ఆ రకంగానే కేసీఆర్ ని పోలీస్ స్టేషన్ కి పిలవాలి, పోలీసుల ముందు కూర్చోబెట్టాలి, కొన్ని గంటల సేపు విచారణ పేరిట కూర్చోబెట్టాలి, ఆ రకంగా ఒక రాజకీయ కక్ష తీర్చుకునేటువంటి కార్యక్రమం అని బీఆర్ఎస్ చెప్తా ఉంది. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం కేసీఆర్ అటెండ్ కావడానికి, ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన రేపు వస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఒకవేళ చివరి వరకు మళ్ళీ ఆయన వ్యూహం, ఆయన ఆలోచన మారితే తప్ప ప్లేసు డే